మిత్రులందరికీ నమస్కారం. నాతో పాటు మా పెద్దలు ఆల్ ఇండియా పార్టీ కార్యదర్శి వర్గ సభ్యులు పాషా గారు, అజీజ్ పాషా గారు ఉన్నారు. అలాగే ఆల్ ఇండియా పార్టీ కార్యవర్గ సభ్యురాలు పస్య పద్మ గారు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర పార్టీ సహాయ కార్యదర్శి బాలమల్లేష్ గారు, అలాగే ఏఐటీసీ సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ గుర్తింపు సంఘ అధ్యక్షులు సీతారామయ్య గారు ఉన్నారు. ఈరోజు 2-3 అంశాలకి పరిమితమై మాట్లాడదామని ప్రెస్ మీట్ పిలవటం జరిగింది. నిన్న అంటే మొన్న కేటీఆర్ గారు సింగరేణికి సంబంధించి ఈ లాభాల వాటాకు సంబంధించి ఆయన తన అభిప్రాయాలు తను చెప్పారు. ఆ చెప్పే క్రమంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడమే కాకుండా ఏఐటీసీ సమాధానం చెప్పాలి, దానికి గౌరవాధ్యక్షుడు లేకపోతే సిపిఐ నాయకుడు కోనంనేని సాంబశివరావు సమాధానం చెప్పాలని మాట్లాడటం జరిగింది. సో దానికి సంబంధించి వాళ్ళ సింగరేణి అనేది వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొన్న వచ్చిన లాభాల వాటా అనేది అది ఒక దగా మోసం అని చెప్పి, ఆ మోసం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఆయన మాట్లాడిన పద్ధతి ఎలా ఉందంటే మేము కూడా లోపాయి గారిగా మేము వాళ్ళకి సహకరించామనే పద్ధతుల్లో ఆయన మాట్లాడటం జరిగింది. ఇవాళ మీరు క్షేత్రస్థాయికి వెడితే కార్యకర్తల్లో అక్కడున్న బొగ్గుగని కార్మికులను అడిగితే వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఉన్నదానిలో గతం కంటే చాలా ఎక్కువ సంపాదించడంలో మా ఏఐటీసీ పాత్ర అనూహ్యమైంది. నేను ఆ సంఘానికి నేను కూడా గౌరవ అధ్యక్షుడిగా ఉన్నాను. మా అధ్యక్షుడు సీతారామయ్య గారు, ప్రధాన కార్యదర్శి రాజకుమార్ గారు, ఇంకా మా సంఘం, అలాగే పార్టిసిపేషన్ ఐఎన్టీసీ వాళ్ళు కూడా కొన్ని చోట్ల గెలిచారు. ఆ విధంగా సరే ఈ సందర్భంగా నేను కేసీఆర్ గారికి కొన్ని గుర్తు చేయదలుచుకున్నాను. కేటీఆర్ గారికి వారు అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళు యూనియన్ పెట్టారు. అక్కడ టీబీజీకే సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ టీబీజీకే సంఘం ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎటు వెళ్ళిపోయింది, మధ్యలో దాన్ని రద్దు చేశారు. ఎందుకు రద్దు చేశారు వాళ్ళు సమాధానం చెప్పాలి. అంటే టీబీజీకే సంఘం ఉన్నంతకాలం వాళ్ళు పైరువీలకు అలవాటు పడి అధ్యక్ష కార్యదర్శులు డబ్బులు పంపిణీ దగ్గర తగులు పడి వాళ్ళ మీద కేసులు పెట్టబడి వాళ్ళు జైలుకి వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా వాళ్ళ అధికారంలో ఉండగానే, టీఆర్ఎస్ అధికారంలో ఉండగానే వాళ్ళ సంఘం వాళ్ళు జైలుకి వెళ్ళిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అదే పద్ధతుల్లో అప్పుడు కేసీఆర్ గారు దాదాపు 1,00,000 మంది కార్మికులు ఉన్న సింగరేణి ఇది క్రమేపీ కార్మికుల సంఖ్య తగ్గిపోతున్నారు, నిర్మానుష్యం అయిపోతుంది, బొగ్గు బావులు వందల గడ్డలుగా మారిపోతున్నాయి, మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా మళ్ళా 1,00,000 మంది కార్మికులు ఉండే విధంగా మేము ప్రణాళిక తయారు చేస్తాం, మమ్మల్ని విశ్వసించండి అంటే బొగ్గుగని కార్మికులందరూ కూడా ఆనాటి ఆ ఉద్యమంలో పాల్గొన్నారు. ఎవరికంటే ఎక్కువగా బొగ్గుగని కార్మికులు దాదాపు 40 రోజులు సకల జనుల సమ్మెలో ఉత్పత్తులు పోయి జీతాలు పోయి పాల్గొన్నటువంటి కార్మిక వర్గం ఏదన్నా ఉందంటే బొగ్గుగని కార్మికులు. అప్పుడు మేమే గెలిచున్నాం. మా ఏఐటీసీ గెలిచి ఉన్న పరిస్థితుల్లో మేమందరం కూడా త్యాగం చేశాం తెలంగాణ కోసం. మా సంఘ నాయకులు, కార్యకర్తలు, అలాగే మా కార్మికులు త్యాగం చేశారు. వీళ్ళు గెలిచిన తర్వాత ఆ 10 ఏళ్ల కాలంలో ఏం చేశారు అనేది నేను ప్రశ్నిస్తున్నాను. నువ్వు అప్పుడు 60,000 మంది ఉన్నారు, వారి అధికారంలోకి వచ్చేసరికి 64,000 మంది. 64,000 మంది 40,000 మందికి, 40 కంటే ఇంకా తక్కువే, ఇప్పుడు మళ్ళీ కొద్దిగా దిగిపోవటం జరిగింది. అంటే కార్మికులు పెంచలేదు. కొత్త బొగ్గు బావులు అన్నీ తీసుకొస్తా అన్నావు, తీసుకురాకపోగా అనేక మైన్స్ మీ కాలంలోనే మూతపడ్డాయి. అదే మూత పట్టడమే కాకుండా కొత్త మైన్స్ని మీ కాలంలోనే ప్రైవేట్ వాళ్ళకి, ఇప్పుడు కోయిగూడెంలో ఒక మైన్ కానీ, సత్తుపల్లిలో ఒక మైన్ కానీ, అలాగే మన శ్రీరాంపూర్లో ఒక మైన్ కానీ
ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చింది కూడా మీరే. అదేవిధంగా సింగరేణి కార్మికులు కష్టార్జితమైనటువంటి డబ్బుని మీరు ఎటువో పనిచేశారు. మీరు ముక్కు పుడకలకి పంచారు, ఇంకా దేనికో తీసుకెళ్లారు, ఎక్కడెక్కడికో హైదరాబాద్కి తీసుకెళ్లారు, సిద్దిపేటకి తీసుకెళ్లారు, గజ్వేల్కి తీసుకెళ్లారు. ఆ విధంగా సింగరేణి కార్మికుల సొమ్ముని అన్ని రకాలుగా దుర్వినియోగం ఆ రోజుల్లో వాళ్ళు చేయటం జరిగింది. వాటితో పాటు అక్కడ సిఎన్ఎండిగా ఉన్న ఆయన దాదాపు 9 ఏళ్ళు నాకు తెలిసి ప్రభుత్వాల్లో అధికారంలోకి వచ్చిన వాళ్ళు కూడా ఉండరు. 2 పర్యాయాలు ఉంటే 10 ఏళ్ళే. వీళ్ళు 9 ఏళ్ళు ఒక అధికారిని ఎందుకు కొనసాగించారు? ఆయన మీద అనేక ఆరోపణలు వచ్చినాయి, అనేక కుంభకోణాలు జరిగినాయి, అనేక అవినీతి ఆరోపణలతో ఆయన అనుక్షణం ఎప్పుడు ఏమవుతాడో తెలియని పరిస్థితుల్లో ఉంటే ఆయన ఎవరు కాపాడారు? మేము ఆయన మీద అసెంబ్లీలో కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అడిగాం. మరి ఆరోపణలు చాలా వచ్చినాయి, కుంభకోణాలు జరిగినాయి, దానిపైన మీరు విచారణ చేయండి అని చెప్పి ఆ విచారణ పరిధిలోకి తీసుకురమ్మని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని కూడా అడిగాం. మరి వీళ్ళు కూడా ఏమీ చేయలేదు. ఆ పద్ధతుల్లో వారు ఉన్న కాలంలో ఏమీ చేయకపోగా నిన్నగా మొన్న ఒక ప్రభుత్వం మన లాభాల వాటా అని అంటారు దాన్ని, ప్రాఫిట్ షేరింగ్, వచ్చిన ఉత్పత్తి పైన లాభాలు కార్మికులకు ఇచ్చేది. అది ఎవరి కాలంలో వచ్చిందంటే మా కేఎల్ మహేందర్ గారు దానికి అధ్యక్షులుగా ఉన్నప్పుడు చంద్రబాబు కాలంలో దాన్ని ఒప్పందం చేసి ఆ విధంగా ఆయన చంద్రబాబు గారు ఏమన్నారంటే జీతాలు ఉత్పత్తి తగ్గిపోతుంది మీ కార్మికుల వలన, మీ డిమాండ్స్ పెంచడం వలన, మీరు సమ్మె చేయటాల వలన అంటే కేఎల్ మహేందర్ గారు ఏమడిగారు, ఒకవేళ లాభాలు వస్తే మాకు ఇస్తావా అంటే ఆయన కోత పెడతా ఉన్నాడు. మీ కార్మికుల సమ్మె వలన ఉత్పత్తి తగ్గుతుంది కాబట్టి మీకు కార్మికుల జీతాల్లో కోత పెడతా అన్నాడు అప్పుడు చంద్రబాబు గారు. మరి లాభాలు వస్తే మరి మా కార్మికులు పంచుతావా అన్నాడు. పంచుతా అన్నాడు. లాభాలు వచ్చినాయి అన్న ప్రకారంగా 10%తో అప్పుడు మొదలైంది ఈ ప్రాఫిట్ షేరింగ్. ఇంగ్లీష్లో ప్రాఫిట్ షేరింగ్ అంటారు, లాభాల వాటా, తెలుగులో లాభాల వాటా. అప్పటి నుంచి స్టెప్ బై స్టెప్ అది మా కేఎల్ మహేంద్ర గారి వరం అని చెప్పి కార్మికులందరూ చెప్తూ ఉంటారు. స్టెప్ బై స్టెప్ అలా పెరుగుతూ వచ్చింది. నిన్న అంటే వారం రోజుల క్రితం జరిగిన ఈ షేరింగ్లో 32%కి 33, పోయినేడు 32, 1% పెంచారు. పెంచిన క్రమంలో దాదాపు అది కాదు, అంతకుముందు సంవత్సరం 1,70,000, ఇది ఒక్క వ్యక్తికి, ఒక కార్మికుడికి 1,70,412 వచ్చింది అంతకుముందు. ఈ సంవత్సరం 1,90,000 సగటున ప్రతి కార్మికుడికి రావటం జరిగింది. వాళ్ళు పంచింది అప్పుడు 711 కోట్లు పంచారు మొత్తంగా. ఇప్పుడు ఈ సంవత్సరం 796 కోట్లు పంచారు. ఇది జరిగిన పరిణామం. వారు ఏమంటున్నారంటే కేటీఆర్ గారు వచ్చిన లాభాలకు అనుగుణంగా 33% పంచలేదు. వచ్చిన లాభాలు ఎంత అంటే 4,701, పంచింది ఎంతకంటే 2,412 రూపాయలు, 1,200కి 2,412కి పంచారు. సగానికి పంచలేదు అని వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళు చేసిన ఘనకార్యం మీకు చెప్తాను నేను. 2018-19లో 2,822 రూపాయలు, 22 కోట్లు లాభాలు వస్తే
ఏమంటారు లాభాలేనా? అంటే మనకి పంచాల్సింది ఇది. ఇది ఎప్పుడంటే 2018-19 2822 కోట్లు మొత్తంగా లాభాలు వస్తే వీళ్ళు ఎంతకు పంచారంటే 1822 కోట్లకే పంచారు. ఇది ఎప్పుడు 18-19లో. అలాగే 19-20లో 2857 కోట్లకి లాభాలు వస్తే వీళ్ళు పంచింది 1003 కోట్లకే పంచడం జరిగింది. సగానికి కూడా పంచలేదు. అదే పద్ధతుల్లో 2021లో అంటే 2021లో 777 కోట్లకి లాభాలు మొత్తంగా వస్తే వీళ్ళు పంచింది 441 కోట్లే పంచారు. 21-22లో 1684 కోట్లు వస్తే వీరు పంచింది 1193 కోట్ల కోసమే. అలాగే 22-23లో అంటే పోయిన సంవత్సరం 3074 కోట్లకి లాభాలు వస్తే వీళ్ళు పంచింది 2222 కోట్లే. అంటే మీకు సమయభావం కోసం ఈ 5 సంవత్సరాలతో లెక్కలు మీకు చెప్పాను. దాన్నే వీళ్ళు కొనసాగిస్తున్నారు. వీళ్ళు ఇంతకుముందు చేసిన అలవాటు వీరే చేశారు. ఇప్పుడు వీళ్ళు ఏమంటున్నారంటే స్పష్టంగా వీళ్ళు చెప్తుంది ఏంటంటే భవిష్యత్తు ప్రణాళిక విస్తరణ కోసం, కొత్త మైండ్స్ కోసం మేము సగం డైరెక్ట్గా వాళ్ళు చూపెట్టారు. వీళ్ళు చూపెట్ల దాచిపెట్టారు, మేము తీసుకున్నాం. వీళ్ళు చూపెట్టి కొంత సగం ఆపుకుంటున్నాం, సగానికి మేము పంచుతున్నాం అన్నారు. అందువలన ఇక్కడ ఏఐటీసీ చేసిన అందులో అధికార పార్టీగా ప్రశ్నించాలంటే ప్రశ్నించడంలో మేమేం మొదట ఉంటాం, మీరు ఎప్పుడు ప్రశ్నించరు. అందుకనే మా యూనియన్కి దాదాపు ఆ సింగరేణి పుట్టిన దగ్గర నుంచి ఉన్న ఏఐటీసీ మాది, కార్మికుల పక్షాన ఉన్న యూనియన్. అందువలన కేటీఆర్ గారు స్టేట్మెంట్ ఇచ్చేటప్పుడు నన్నేం వ్యక్తిగతంగా ఏమి నిందించలేదు, కానీ సమాధానం చెప్పాలన్నారు కాబట్టి మీ ద్వారా సమాధానం చెప్తున్నాం. ఈ లెక్కలన్నీ ఇంకా మీకు వివరంగా ప్రెస్ నోట్ ద్వారా కూడా పంపిస్తాం. ఇప్పుడు నేను చదివేదాలను కొద్దిగా మీకు అటు ఇటు గ్యాప్ ఉన్నా అందరికీ ఇప్పుడు పంపిస్తాం. ఇది దీనికి సంబంధించి ఇప్పుడు కూడా మేము డిమాండ్, ఈ ప్రభుత్వాన్ని ఏం డిమాండ్ చేస్తున్నామంటే సాధ్యమైన మేరకు కార్మికులను పెంచే విధంగా కృషి చేయాలి. అదేవిధంగా దాదాపు 30,000 మంది పైగా కాంట్రాక్ట్ కార్మికులు ఉన్నారు. ఆ కాంట్రాక్ట్ కార్మికుల్ని రెగ్యులర్ చేయడానికి దశల వారీగా ప్రయత్నం చేయాలి. అదేవిధంగా కార్మికులకి అంతకుముందు కేవలం నెలకి 2,000, 3,000 అట్లా పెన్షన్లు వచ్చేవాళ్ళు అనేక మంది ఉన్నారు. వాళ్ళకి ఈ పెన్షన్ కూడా ఇవ్వాలి, ప్రభుత్వ పెన్షన్ కూడా ఇవ్వాలి. ఆల్రెడీ ఒక పెన్షన్ వస్తుందనే పేరుతో మేము పెన్షన్ ఇవ్వమంటే వీళ్ళు పెట్టింది 2,50,000 గరిష్టం. వాళ్ళకి వచ్చేది సింగరేణి పేరుకి రిటైర్మెంటే కానీ 2,000 చొప్పున చూస్తే 20 సంవత్సరం మీద 12-24,000 మాత్రమే వస్తుంది. అంటే వాడు పేదవాడికంటే ఇంకా తక్కువ వస్తుంది. వాళ్ళకేం ఆస్తి అంతకుముందు ఉద్యోగస్తులు కదా అని పేరు పెడతారు. ఉద్యోగస్తుల్లో డబ్బులు ఎవరి దగ్గర లేవు. చాలామంది సింగరేణిలో ఎప్పుడే అయిపోయే దశ. అందువలన పెన్షన్ ఒకటి వాళ్ళకి పెంచాలి. అదేవిధంగా సొంత ఇల్లు ఒకటి వీళ్ళు ఇవ్వాలి. అదే పద్ధతుల్లో వాళ్ళ కొడుకు ఉద్యోగం చేస్తున్నాడనే పేరుతో తల్లిదండ్రులకు ఇవ్వకుండా ఉంటున్నారు. పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ కొడుకు వేరు, పెళ్ళిళ్ళైన కొడుకు వేరే కుటుంబం అయింది, వాడు చూడాలని లేదు. వాళ్ళకి పెన్షన్తో పాటు రేషన్ కార్డు కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం శ్రద్ధ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రెండో అంశం ఏంటంటే ఇప్పుడు ఈ హైడ్రాకి సంబంధించి, ఈ హైడ్రా ఇది మంచికే, ముందు అందరం సంతోషపడ్డాం. కానీ నేను మొదటి రోజే నేనైతే మా పార్టీ తరఫున మొదటి రోజే నేను ఒక దీనికి సంబంధించిన ప్రకటన కూడా అంటే త్రూ మీడియా చేయటం కూడా జరిగింది. ఏమని చెప్పామంటే పెద్దవాళ్ళు అయితే బాధ లేదు,
పెద్దవాళ్ళకి మీరు పడగొట్టినా ఏం కాదు. పెద్దవాడి అక్రమంగా చేస్తే వాడు కానీ ఆల్రెడీ డబ్బు ఉన్నవాడు మళ్ళా కట్టుకుంటాడు, లేకపోతే ఇంకో చోట కొనుక్కుంటాడు, వాడికి ఏం బాధ లేదు. నాగార్జున లాంటి వాళ్ళు పడగొట్టారని దాన్ని మెరిట్స్లోకి డిమెరిట్స్లో నేను వెళ్ళను, ఏది కరెక్టో నాకు తెలియదు. కానీ ఆ విధంగా చాలామంది మాత్రం ఈ హైదరాబాద్ సిటీ కానీ లేకపోతే తెలంగాణలో ఉన్నటువంటి పెద్ద పెద్ద జిల్లా కేంద్రాల్లో కానీ లేకపోతే మధ్యతరగతి పట్టణ కేంద్రాల్లో కానీ చెరువులు ఇటువంటివన్నీ చాలా మింగేశారు. అటువంటి వాటి జోలికి వెళ్ళడం తప్పులేదు. కానీ ఇక్కడ 3 అంశాలుగా జరుగుతున్నాయి. ఇక్కడ ఒకటి ఏంటంటే అసలు పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారో తెలియదు, కానీ చెరువులు పేరుతో ఇప్పుడు ఆ చెరువులు పనికి రాకుండా అసలు పూర్తి చేశారు. ఇప్పుడు తవ్వినా పనికిరావు, పూర్తి చేసి పేదవాళ్ళకి అమ్మారు. చాలా చోట్ల పేదవాడు డబ్బులు ఇచ్చి కొన్నాడు. పేదవాడు డబ్బులు ఇచ్చి కొన్న చోట దానికి ఎంఆర్ఓ దగ్గర నుంచి కూడా వాళ్ళు సర్టిఫికెట్లు తీసుకున్నారు. అటువంటి అక్రమాలు చేసిన వాళ్ళు ఆ విధంగా సర్వే ప్రకారంగా ఒక మంచి నెంబర్ని ఈ నెంబర్లకు వేశారు. చాలా అక్రమాలు చేశారు. అవి పేదాడికి తెలియదు. పేదవాడైతే డబ్బులు ఇచ్చి కొన్నాడు. కొన్న వాడిని ఇప్పుడు దాదాపు 300 మంది ఇలా ఉన్న వాళ్ళల్లో 300 కాదు 80% అబోవ్ నాకు తెలిసి పేదవాళ్ళ మీదే డైరెక్ట్గా ఈ ఎఫెక్టు, డైరెక్ట్గా ఈ వేటు పడుతుంది అనేది అర్థమవుతూ ఉంది. చాలామంది బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు. చిన్నవాడు అప్పులు చేసి, చిన్న ఉద్యోగస్తులు బ్యాంకు అప్పులు చేసి తన ఉద్యోగాన్ని ఇదిగా చేసి ఉద్యోగాన్ని గ్యారంటీగా పెట్టి లోన్లు తీసుకుని ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఉన్నారు. చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. దీనికి ఒక పాలసీ తీసుకోవాలి ప్రభుత్వం. దీన్ని ఏదన్నా ఇల్లు కోల్చాలని అనుకున్నప్పుడు ఖచ్చితంగా ముందు అసలు ఒక సర్వే చేయమని నేను వారిని కోరుతున్నాను. ఒక శ్వేతపత్రం విడుదల చేయమని నేను కోరుతున్నా. ఏ ప్రాంతాల్లో చెరువులు ఆక్రమణ అయినాయి, ఏ ప్రాంతాల్లో అంటే 3 అని చెప్పాను. డ్రైన్స్ ఒకటి, చెరువులు ఒకటి, ఆ తర్వాత గవర్నమెంట్ భూముల్ని కబ్జా చేసి అమ్మటం. ఈ 3 రకాల వాటి మీద వీళ్ళు పడుతున్నారు. నేను వారిని అడిగేది ఏంటంటే ముందు మీకేం తొందర ఏమి లేదు, ఎవరు కోర్టులకు వెళ్ళినా కూడా వాళ్ళకి ఏమి ఇవ్వరు. ఖచ్చితంగా అడావుడి కాడ పడకుండా ఒక శ్వేతపత్రం విడుదల చేయండి. ఆ శ్వేతపత్రంలో అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, పెద్దవాళ్ళు ఎంతమంది ఉన్నారు, న్యాయబద్ధంగా హక్కులతో ఎంతమంది ఉన్నారు. కొన్ని చోట్ల పేదవాళ్ళు గుడిసెలు వేసుకున్నారు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో, ఇంకా చాలా చోట్ల. అటువంటి పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళకి ఇబ్బంది లేకుండా చట్టం ఒకటి చెప్తుంది మనకి ఎప్పుడు, నీకు 100 మంది దోషులు తప్పించిపోయినా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి శిక్షించబడకూడదు అనేది అది చట్టమే చెప్తుంది. అందువల్ల మీరు పెద్దాళ్ళ జోలికి వెళ్ళే క్రమంలో చిన్నాళ్ళు బలి కాకుండా చూడవలసిన బాధ్యత ఉందని చెప్పి మేము ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఆ క్రమంలోనే చాలామంది ఇప్పుడు కూకట్పల్లి లాంటి చోట, నల్ల చెరువు ప్రాంతంలో, అదేవిధంగా ఇంకా కొంపల్లి ఇలా చాలా చోట్ల నా దగ్గరికి వస్తున్నాయి. అవన్నీ కూడా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు మమ్మల్ని ఏదన్నా చేయమని చెప్పి. ఇంకా బిఎస్ఆర్ కాలనీనా, బిఎస్ఆర్ నగర్, ఇలా చాలా ఏరియాల నుంచి వస్తున్నారు. కూకట్పల్లి చెప్పాను. ఇటువంటి వాటి అన్నిటి మీద అందులో హైదరాబాద్ లాంటి చోట చాలా పూర్వం ప్రభుత్వ భూమి అనే పేరు పెడితే కొన్ని 10ల సంఖ్యలో, 100ల సంఖ్యలో ఆ రోజుల్లో పేదవాళ్ళు ఇల్లు వేసుకున్నారు. ఆ పేదవాళ్ళు ఇల్లు వేసుకోపోయి ఉంటే ఆ భూములన్నీ కబ్జా అయిపోయాయి. ఆ పేదవాళ్ళకి మీరే పట్టాలు కూడా ఇచ్చారు, ప్రభుత్వం పట్టాలు కూడా ఇచ్చింది. ఇచ్చిన వాళ్ళు కూడా ఇవాళ గవర్నమెంట్ భూమి అనే పేరుతో తీసేస్తారేమో అని భయపడుతున్నారు. వాళ్ళకి అటువంటి అభద్రతా భావం తొలగించాలి, భయం లేకుండా ఉండాలి. అందుకని శ్వేతపత్రం స్పష్టంగా విడుదల చేయాలి. అదేవిధంగా ఇతర మున్సిపాలిటీలు కూడా దీన్ని ఎక్స్టెండ్ చేయాలని చెప్పి అందరూ అడుగుతున్నారు. వాళ్ళు ఎక్స్టెండ్ చేస్తారేమో అని భయం కింద వాళ్ళకి కూడా వచ్చేసింది, కింద జనానికి. దానివల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరిగిద్దేమోనని ఒక భయం నాకు కూడా అనిపిస్తూ ఉంది. ఆ చెడు జరగకుండా జాగ్రత్తగా
ఉండాలని నేను కోరుతా ఉన్నాను. అందుకని స్పష్టంగా శ్వేతపత్రం విడుదల చేయాలి. ఎవరెవరున్నారు ఒక అంచనాకు రావాలి. అందులో పేదవాళ్ళు ఎంతమంది ఉన్నారు, మధ్యతరగతి వర్గీయులు ఎంతమంది ఉన్నారు, కొన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు, లేకపోతే పేదవాళ్ళు 58, 59 మీరే అప్పుడు ఇచ్చింది 58, 59 జీవో ప్రకారంగా పేదవాళ్ళు ఎక్కడైనా గుడిసెలు వేసుకుంటే దాన్ని రెగ్యులరైజ్ చేయాలనే దాంతో 58 ప్రకారం ఏమో టోటల్గా రెగ్యులర్ చేయటం, 59 అయితే నామినల్ రేట్ పెట్టి అటువంటి వాటి కింద వర్తించే వాళ్ళని చూడాలి. ఈ విధంగా ఇప్పుడు చాలా ఎక్సర్సైజ్ ఈ ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. ఇక మూడో పాయింట్ ఏంటంటే, శ్రీలంకలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ లీడర్, కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ పార్టీ పేరు, అది పేరు దిశ ఏకేడి పేరుతో 55 ఏళ్ల యువకుడు ఇవాళ దేశ అధ్యక్షుడిగా డైరెక్ట్ ఎన్నికల్లో గెలవటం జరిగింది. అదే పద్ధతుల్లో నేపాల్లో కూడా కమ్యూనిస్టుల అధికారంలోకి రావటం జరిగింది. అలాగే ఇప్పుడు కమలా హారిస్ అమెరికాలో, ఆమె డైరెక్ట్గా కమ్యూనిస్ట్ కాకపోవచ్చు, కమ్యూనిస్ట్ అని ముద్ర వేసేశారు. అంటే ఏంటి? కమ్యూనిస్ట్ పాలసీస్. అలాగే జర్మనీ, జపాన్ అటువంటి చోట్ల పెద్ద పెద్ద నగరాల్లో కమ్యూనిస్టులు డైరెక్ట్ ఎలక్షన్లు ఉన్న చోట కమ్యూనిస్టులు గెలుస్తూ ఉన్నారు. అవి చాలా ఉన్నాయి. తూర్పు యూరోప్లో ఆ దేశాలు అడిగా నేను ఇప్పుడు కొత్తవి, బ్రిటన్ లాంటి చోట, అంటే యూరప్ అంటే లాటిన్ అమెరికన్ కంట్రీస్ అంటారు తూర్పు యూరప్. అక్కడ లాటిన్ అమెరికన్ కంట్రీస్ అన్నీ కూడా బొలీవియా కానీ లేకపోతే చిలీ కానీ ఈ దేశాలన్నీ, క్యూబా కానుకున్న ఆ దేశాలన్నీ కూడా ఇప్పటికే కమ్యూనిస్ట్ దేశాలుగా వచ్చేసినాయి, లేకపోతే లెఫ్ట్ దేశాల కింద రావటం జరిగింది. అంటే 2/3 అంటే మొత్తంగా చూస్తే 1/3 ఐ థింక్ 1/3 దేశాలు ఇవాళ కమ్యూనిస్ట్ పార్టీల్లోనే ఉన్నాయి. ఆ క్రమంలోనే ఇక్కడ మొన్న సీతారాం యేచూరి గారు మరణించడం దురదృష్టకరం. కానీ యేచూరి గారు మరణించిన తర్వాత కమ్యూనిస్టుల పట్ల ఎంత ఈ దేశ ప్రజలు ఎంత గౌరవాభిమానాలు చూపెడుతున్నారో మొన్న అర్థమైంది. కాబట్టి శ్రీలంకలో గెలిచినటువంటి నాయకుడికి కానీ లేకపోతే కమ్యూనిస్ట్ పార్టీని ఆదరించే వాళ్ళందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ మన తెలంగాణలో కూడా అటువంటి మంచి మార్గమే అన్ని కమ్యూనిస్టులు దేశవ్యాప్తంగా ఒకటి అవ్వాలని కోరుకుంటూ, తెలంగాణలో ఖచ్చితంగా ప్రత్యామ్నాయంగా ఎదగగలిగినటువంటి శక్తి కమ్యూనిస్టులుగా ఒక తాటి మీదకి వస్తే తెలంగాణలో ముందు పేటాన ఉంటుంది. ఇప్పుడు కూడా అన్ని చోట్ల కమ్యూనిస్టులు బలంగానే ఉంటారు. ఎలక్షన్లప్పుడు ఓట్లు వేయకపోవచ్చు, ఎందుకంటే గెలవరు అనే దాంతో అందరం కలిసి ఒక విశ్వాసం కల్పిస్తే కమ్యూనిస్టులు ఇక్కడ కూడా ప్రత్యామ్నాయం అవుతారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తూ, మా యూనియన్ గౌరవాధ్యక్షుడు సీతారామయ్య గారు మాట్లాడతారు.